యాడ్రో మంచి రొయ్యలు పట్టినారు అనుకుంటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ద నేచర్. మనం హానాక్ బ్రో వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు హానాక్ బ్రో అయితే మనకు రొయ్యలు తీసిచ్చాడు. రొయ్యలు వచ్చేటప్పుడు వీటికి ఒక నరం ఉంటది, దాన్ని అయితే తీసేయాలి. ఎందుకంటే ఈ రొయ్యలో ఉండే వేస్టేజ్ అంతా ఆ నరంలోనే ఉంటది. రొయ్యలు నీట్ గా ఒలుచుకొని ఉప్పు పసుపు పొడేసి బాగా అయితే కలుపుకున్నాము. తర్వాత పొయ్యి మీద సట్టు పెట్టుకుని కావాల్సిన వరకు నూనె అయితే పోసుకున్నాం. నూనె బాగా కాగిపోయిన తర్వాత సన్నగా దొరుకుని ఎర్రగడ్డలు వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఉప్పు, సన్నగా దొరుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా అయితే కలుపుకున్నాం. ఎర్రగడ్డలు బాగా అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపెట్టుకున్నాము. మనం నీట్ గా ఒలుచుకున్న చెరువు రొయ్యలు కూడా దీంట్లో వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకున్నాము. ఇంకైతే దీనికి మూత పెట్టేసి కాసేపు ఉడికించుకున్నాము. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆ రొయ్యల్లో ఉన్న నీరంతా ఎలా బయటకు వచ్చేసిందో. ఇంకైతే దీంట్లో ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగా పొడి అయితే వేసి బాగా అయితే కలుపుకుందాము. ఫైనల్ గా మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లి దించేసుకుందాం. రొయ్యలు తినక ముందే చెప్పచ్చు, ఆ స్మెల్ వస్తుంది, చంపేస్తుంది అంతే. ఇంకైతే టేకాకులు అన్నం వేసుకొని కొద్దిగా రొయ్యల కూర పెట్టుకొని కాలుతున్నే కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే కతక్కలు ఉంది టేస్ట్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.